ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మహావీరులు. మాయ కలిగించే తుఫాన్లకు మీరు భయపడరాదు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరిని లెక్క చేయక తప్పక పవిత్రంగా అవ్వాలి. ప్రశ్న: పిల్లల్లో ఏ ధైర్యం ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలరు? జవాబు: శ్రీమతంను అనుసరిస్తూ పవిత్రంగా అయ్యే ధైర్యము. ఎన్ని గొడవలు జరిగినా, బాధలు సహించవలసి వచ్చినా పవిత్రంగా అయ్యేందుకు తండ్రి ఏ శ్రీమతంను ఇచ్చారో దానిని నిరంతరం అనుసరిస్తూ ఉంటే చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఏ విషయంలోనూ భయపడరాదు. ఏది జరిగినా నథింగ్ న్యూ, అంటే ఏది కొత్తది కాదు. ఓం శాంతి. ఇది భక్తి మార్గం వారి పాట. జ్ఞాన మార్గంలో పాటలు మొదలైన వాటి అవసరం లేదు. ఎందుకంటే తండ్రి నుండి మనకు అనంతమైన వారసత్వం దొరుకుతుంది అని గాయనం చేయబడింది. భక్తి మార్గంలోని ఆచారాలు, పద్ధతులు ఇందులో రాశాలవు. పిల్లలు కవిత్వం మొదలైనవి తయారు చేస్తారు, కానీ అవి ఇతరులకు వినిపించేందుకు దాని అర్థం కూడా మీరు తెలిపించినంత వరకు ఇతరులకు అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు. అందువలన సంతోష పాదరస మీటర్ పైకెక్కాలి. తండ్రి మనకు 84 జన్మల చక్ర జ్ఞానం కూడా వినిపించారు. ఇప్పుడు మనం స్వదర్శన చక్రధారులుగా అయ్యామని సంతోషంగా ఉండాలి. తండ్రి నుండి విష్ణుపురాన్ని వారసత్వంగా తీసుకుంటున్నాము. నిశ్చయబుద్ధి గలవారే విషయం పొందుతారు. ఎవరికి నిశ్చయం ఉంటుందో వారు తప్పకుండా సత్యుగంలోకైతే వెళ్తారు. అందువలన తండ్రిని అనుసరించేందుకు పిల్లలు సదా సంతోషంగా ఉండాలి. నిరాకార శివబాబా ఇతనిలో ప్రవేశించినప్పటి నుండి చాలా గొడవలు జరిగాయని పిల్లలైన మీకు తెలుసు. పవిత్రతపై చాలా గొడవలు జరిగాయి. పిల్లలు పెద్దవారు అవుతూనే త్వరగా వివాహం చేసుకోండి. వివాహం లేకుంటే పని ఎలా జరుగుతుంది అని అంటారు. భలే మనుషులు గీత చదువుతూనే ఉంటారు, కానీ దానినేమీ అర్థం చేసుకోరు. ఈ బాబాకు అందరికంటే ఎక్కువగా చదివే అభ్యాసం ఉండేది. ఒక్కరోజు కూడా గీతను చదవటం మిస్ చేసేవారు కాదు. గీతా భగవానుడు శివుడని తెలిసిన తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతున్నాననే నశాలో ఉండినారు. ఇది శివ భగవాను వాచ అయినా పవిత్రతపై చాలా హంగామా జరిగింది. ఇందులో ధైర్యం కావాలి కదా. మహావీరులు, మహావీర వనితులు మీరే. ఒక్కరిని తప్ప ఇతరులెవ్వరినీ లెక్కపెట్టే అవసరం లేదు. పురుషుడు రచయిత. రచయిత స్వయంగా పావనమవుతే రచనను కూడా పావనంగా చేస్తారు. ఈ విషయం పైననే చాలామందితో గొడవలు నడిచాయి. గొప్ప గొప్ప కుటుంబంలోని వారు బయటకు వచ్చేశారు. ఎవరినీ లెక్క చేయలేదు. భాగ్యంలో లేనివారు అర్థం కూడా చేసుకోలేరు. పవిత్రంగా ఉండాలి అనుకుంటే ఉండు, లేకుంటే వెళ్ళి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పాలి. ఇలా మాట్లాడేందుకు ధైర్యం కావాలి కదా. బాబా ముందు చాలా గొడవలు జరిగాయి. బాబా ఎప్పుడైనా చింతించటం చూసారా? అమెరికా వరకు వార్తాపత్రికల్లో ప్రచురించారు. నథింగ్ న్యూ కల్పకృతం వలె జరిగింది. ఇందులో భయపడే విషయమే లేదు. మనము మన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. మన రచనను రక్షించాలి. ఈ సమయంలో సృష్టి అంతా పతితమైపోయిందని తండ్రికి తెలుసు. నేనే అందరినీ పవిత్రంగా చేయాలి. తండ్రిని అందరూ ఓ పతిత పావన ముక్తిదాత రండి అని పిలుస్తారు. కనుక వారికే జాలి కలుగుతుంది. వారు దయాహృదయులు కదా. తండ్రి తెలిపిస్తున్నారు, పిల్లలు ఏ విషయంలోనూ భయపడకండి. భయపడితే ఇంత ఉన్నత పదవి పొందలేరు. మాతలపైననే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపదిని అవమానపరచటం దీనికి గుర్తు. వివస్త్రులుగా అవ్వటం నుండి తండ్రి 21 జన్మలకు రక్షించారు. ప్రపంచానికి విషయాలేవీ తెలియదు. ఈ సృష్టి పతిత పురాతన సృష్టిగా అయ్యే తీరాలి. ప్రతి వస్తువు కొత్త నుండి పాతదయ్యే తీరాలి. పాత ఇంటిని వదిలే తీరాలి. నూతన ప్రపంచం బంగారు యుగం.
పాత ప్రపంచం, ఇనుపయుగం. ప్రపంచం సదా ఒకే విధంగా ఉండదు. ఇది సృష్టి చక్రం అని పిల్లలైన మీకు తెలుసు. దేవీ దేవతల రాజ్యం మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. తండ్రి కూడా అంటున్నారు, మీకు మళ్ళీ గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. ఇక్కడ రావణ రాజ్యంలో దుఃఖం ఉంది. రామరాజ్యం అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, నేను స్వర్గం లేక రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. పిల్లలైన మీరు అనేకసార్లు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలో ఉంది. 21 జన్మలు మనం సత్యుగంలో ఉంటాము. దానిని 21 తరాలు అని అంటారు. అనగా వృద్ధావస్థ వచ్చినప్పుడు శరీరాన్ని వదిలేస్తారు. అకాల మృత్యు ఎప్పుడూ జరగదు. ఇప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. శివబాబా ఎవరో మీకు తెలుసు. శివుని మందిరాలు అనేకం నిర్మించారు. ఇంట్లో కూడా మూర్తులు ఉంచుకోవచ్చు కదా. కానీ భక్తి మార్గం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బుద్ధితో పని తీసుకోవాలి. కృష్ణుని లేక శివుని మూర్తిని ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. వస్తువు ఒకటే కదా. అయితే ఇంత దూరాలకు ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్తే కృష్ణపురం వారసత్వంగా లభిస్తుంది. జన్మ జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చామని మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు రావణ రాజ్య ఆడంబరం కూడా ఎంతగా ఉందో చూసారా? ఇది చివరి సమయంలో కనిపించే ఆడంబరం. రామరాజ్యం సత్యుగంలో ఉండేది. అక్కడ కూడా ఈ విమానాలు మొదలైనవి ఉండేవి. కానీ అవన్నీ మాయమైపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో వచ్చాయి. వీటిని గురించి ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరు నేర్చుకుంటారో వారు ఆ సంస్కారాలు తీసుకెళ్తారు. అక్కడికి వచ్చి మళ్ళీ విమానాలు తయారు చేస్తారు. ఇవి భవిష్యత్తులో మీకు సుఖం ఇచ్చే వస్తువులు. ఈ సైన్స్ మీకు తర్వాత పనికి వస్తుంది. ఇప్పుడు ఈ సైన్స్ దుఃఖం ఇచ్చేందుకు నిమిత్తమై ఉంది. అక్కడ సుఖం ఇస్తుంది. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. తండ్రి నూతన ప్రపంచం కొరకు రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందుకు పిల్లలైన మీరు మహావీరులుగా అవ్వాలి. ప్రపంచంలోని వారికి భగవంతుడు వచ్చారని తెలియదు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానం పవిత్రంగా ఉండండి. ఇందులో భయపడే మాటే లేదు. ఒకవేళ తిడితే తిడతారు. ఇతన్ని అంటే బ్రహ్మను కూడా ఎంతగా తిట్టారు. దీనినే కృష్ణుడు తిట్లు తిన్నాడు అని చూపిస్తారు. కానీ కృష్ణుడు తిట్లు తినడు. కలియుగంలోనే తిట్లు తింటారు. ఇప్పుడు మీకున్న రూపం మళ్ళీ కల్పం తర్వాత ఈ సమయంలోనే ఉంటుంది. ఈ రూపం మధ్యలో మళ్ళీ రాదు. జన్మ తర్వాత జన్మలో రూపం మారిపోతూ ఉంటుంది. ఇది తయారైన డ్రామా. 84 జన్మలలో ఏ ముఖ్య వైకర్యాలతో అంటే ఫీచర్స్తో జన్మించారో మళ్ళీ అలాగే జన్మిస్తారు. ఇప్పుడున్న రూపురేఖలు మారి మరో జన్మలో ఇతనికి లక్ష్మీనారాయణుల రూపురేఖలు ఏర్పడతాయి. ఇప్పుడు మీ బుద్ధికి పడిన తాళాలు తెరవబడతాయి. ఇది కొత్త విషయం. బాబా కూడా కొత్తవారే. వారు వినిపించే విషయాలు కూడా కొత్తవే. ఈ విషయాలు త్వరగా ఎవరికీ అర్థం కావు. అదృష్టంలో ఉంటే కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఇవి నూతన విషయాలు. మహావీరులు అనగా ఎన్ని తుఫాన్లు వచ్చినా కదలని వారు. ఇంకా ఆ స్థితి రాలేదు, కానీ తప్పకుండా వస్తుంది. మహావీరులు ఏ తుఫాన్లకు భయపడరు. ఆ స్థితి చివరిలో వస్తుంది. అందుకే అతీంద్రియ సుఖం గురించి గోపికలను అడగండి అనే గాయనం ఉంది. పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి అర్హులుగా చేసేందుకు వచ్చారు. కల్పకృతం వలె నరకం వినాశనం అయ్యే తీరాలి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఏకత్వంనే కోరుకుంటారు. ఒకే ధర్మం, ఏకత్వం ఉండాలని అంటారు. రామరాజ్యం, రావణ రాజ్యం వేర్వేరుగా ఉంటాయని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రిపై పూర్తిగా నిశ్చయం ఉంటే శ్రీమతంను అనుసరించాలి. ప్రతి ఒక్కరి నాడి చూడబడుతుంది. దాని ప్రకారం సలహా కూడా ఇవ్వబడుతుంది. బాబా కూడా పిల్లలతో అంటున్నారు, వివాహం చేసుకోవాలి అనుకుంటే వెళ్ళి చేసుకోండి. బంధుమిత్రులు మీకు చాలామంది ఉన్నారు. వారు పెళ్లి చేస్తారు. వివాహం చేసేందుకు ఎవరో ఒకరు వస్తారు. కావున
ప్రతి ఒక్కరి నాడి చూస్తారు. బాబా, మేం పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాము. మా బంధుమిత్రులు ఇంటి నుండి వెళ్ళగొడుతున్నారు. ఇది మా స్థితి. ఇప్పుడు ఏం చేయాలి అని పిల్లలు అడుగుతారు. అరే, ఇది కూడా అడగాల? పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఉండలేకపోతే వెళ్ళి పెళ్లి చేసుకో. ఎవరిదైనా నిశ్చితార్థం జరిగిందనుకోండి, వారిని ఒప్పించాలి. ఇందులో తప్పేమీ లేదు, పర్వాలేదు. కంకణం కట్టుకున్నప్పుడు ఈ పతి నీకు గురువు అని చెప్తారు కదా, నీవు నన్ను గురువుగా, ఈశ్వరునిగా ఒప్పుకున్నావా అని అడిగి రాయించుకోవాలి. సరే, అలాగైతే ఇప్పుడు నేను పవిత్రంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాలి. ఇలా చెప్పేందుకు ధైర్యం ఉండాలి కదా. గమ్యం చాలా గొప్పది, ప్రాప్తి చాలా శ్రేష్టమైనది. ప్రాప్తిని గురించి తెలియనప్పుడు కామాగ్ని అంటుకుంటుంది, ప్రాప్తి గుర్తుండదు. తండ్రి అంటున్నారు, ఇంత గొప్ప ప్రాప్తి కలుగుతూ ఉంటే ఒక్క జన్మలో పవిత్రంగా ఉండటం అదేమంత పెద్ద విషయం. నేను మీ పతిని, ఈశ్వరును. నా ఆజ్ఞానుసారం పవిత్రంగా ఉండాలని రాయించుకోవాలి. బాబా ఇలాంటి యుక్తులు తెలుపుతూ ఉంటారు. నీ పతియే నీకు ప్రత్యక్ష దైవం అని భారతదేశంలోని స్త్రీకి చెప్తారు. వారి ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి. పతి కాళ్ళు వత్తాలని కూడా చెప్తారు. ఎందుకంటే లక్ష్మి కూడా నారాయణుని కాళ్ళు వత్తారని భావిస్తారు కదా. ఈ అలవాటు ఎక్కడి నుండి వెలువడింది? భక్తి మార్గంలోని చిత్రాల నుండి. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. లక్ష్మి కాళ్ళు వత్తటానికి నారాయణ ఎప్పుడైనా అలసిపోతాడా? అక్కడ అలసట అనే మాటే ఉండదు. అలసట అనేది దుఃఖపడే మాట. అక్కడ దుఃఖం, నొప్పులు ఎక్కడి నుండి వస్తాయి? అందుకే బాబా ఫోటో నుండి లక్ష్మీ చిత్రాన్ని తొలగింప చేశారు. నష ఉంటుంది కదా. చిన్ననాటి నుండి వైరాగ్యం ఉండేది. అందుకే చాలా భక్తి చేసేవాడు. కావున బాబా అనేక యుక్తులు తెలుపుతాడు. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. అందువలన మనమంతా సోదరి సోదరులము. తాత నుండి ఆస్తి తీసుకుంటాము. పతిత ప్రపంచంలోనే తండ్రిని పిలుస్తారు. పతిత పావనుడు, సీతలందరి రాముడు తండ్రిని సత్యం అని కూడా అంటారు. సత్యఖండాన్ని స్థాపన చేయువారు. సృష్టి ఆది మధ్యాంతాల సత్యమైన జ్ఞానాన్ని వారే మీకు ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఆత్మ కూడా జ్ఞానసాగరంగా తయారవుతూ ఉంది. మధురమైన పిల్లలు, ధైర్యంగా ఉండాలి. మనం బాబా శ్రీమతంను అనుసరించాలి. అనంతమైన తండ్రి అనంతమైన రచనను స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తారు. కావున పురుషార్థం చేసి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. సమర్పణ అవ్వాలి. మీరు వారిని మీ వారసునిగా చేసుకుంటే వారు మీకు 21 జన్మలకు వారసత్వంను ఇస్తారు. తండ్రి తన పిల్లలపై బలిహారం అవుతారు. పిల్లలంటారు, బాబా ఈ శరీరం, మనసు, ధనం అన్నీ మీవే అని అంటారు. మీరు మాకు తండ్రే కాక పుత్రుడు కూడా. త్వమేవ మాతస్య పిత త్వమేవ అని పాడతారు. ఆ ఒక్కరి మహిమ ఎంత గొప్పది. వారిని సర్వుల దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. సత్యుగంలో 5 తత్వాలు కూడా సుఖంనిచ్చేవిగా ఉంటాయి. కలియుగంలో 5 తత్వాలు కూడా తమో ప్రధానమైన కారణంగా దుఃఖంనిస్తాయి. అచ్చట సుఖమే సుఖముంటుంది. ఇది తయారైన డ్రామా. ఈ యుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందే. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. భగవంతుడు మిమ్మల్ని దత్తు చేసుకున్నారు. పిల్లలైన మిమ్మల్ని శృంగారం కూడా చేస్తారు. అంతేకాక చదివిస్తారు కూడా. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పరమార్థం ద్వారా వ్యవహారం స్వతహాగా సిద్ధి అవుతుంది. భగవాను వాచ, మీరు నా ద్వారా పరమార్థాన్ని తెలుసుకున్నందున నా పరం పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అనగా పరమార్థాన్ని తెలుసుకోవటం ద్వారా వ్యవహారం సిద్ధమైపోతుంది. దేవతల ముందు ప్రకృతి చరణదాసీగా అయి ఉంటుంది. ఈ పంచతత్వాలు సుఖస్వరూపంగా తయారై మనసుకు ఇష్టమైన సేవ చేస్తాయి. ఈ సమయంలో మనసుకు ఇష్టమైన సుఖం లభించినందున మనుషులకు దుఃఖము, అశాంతి కలుగుతూ ఉంటాయి.
సత్యుగంలో అయితే ఈ ప్రకృతి గౌరవం చూపిస్తూ ఉంటుంది. దేవతల జడ చిత్రాలపై కూడా ఇన్ని వజ్రాల నగలు అలంకరిస్తూ ఉంటే వారు చైతన్యంలో ప్రత్యక్షమైనప్పుడు వారికి ఎన్ని వైభవాలుంటాయి. ఈ సమయంలో మనుషులు ఆకలితో చస్తున్నారు, కానీ జడ చిత్రాలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎంత తేడా ఉంది. వారు తప్పకుండా ఇటువంటి శ్రేష్ఠ కర్మలు చేశారు, అందుకే వారి స్మృతి చిహ్నాలు తయారయ్యాయి. వారికి పూజ కూడా ఎంతగా జరుగుతుంది. వారు నిర్వీకారి ప్రవృత్తిలో ఉంటూ కమల్ పుష్ప సమాన అవస్థలో ఉండేవారు. అందుకే ఇప్పుడు వారు నిర్వీకారి ప్రవృత్తికి బదులు వికారీ ప్రవృత్తిలోకి వెళ్ళిపోయారు. ఆ కారణంగా అందరూ పరమార్థాన్ని మర్చిపోయి వ్యవహారం వైపు వెళ్ళిపోయారు. అందువలన రిజల్ట్ వ్యతిరేకం వైపు వెళ్తూ ఉంది. ఇప్పుడు స్వయం పరమాత్మయే వచ్చి వికారీ ప్రవృత్తి నుండి వెలికితీసి నిర్వీకారి వృత్తి నేర్పిస్తారు. దీని ద్వారా మీ జీవితం సదాకాలానికి సుఖవంతంగా అవుతుంది. అందువలన మొదట పరమార్థం ఉండాలి, తర్వాత వ్యవహారం. పరమార్థంలో ఉండుట ద్వారా వ్యవహారం ఆటోమేటిక్గా సిద్ధమవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా తండ్రి సమానంగా అయ్యేందుకు ధైర్యం ఉంచుకోవాలి. తండ్రిపై పూర్తిగా సమర్పణ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ భయపడరాదు, తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈరోజు వరదానము. సమస్యలను ఎక్కే కళ యొక్క సాధనమని అనుభవం చేసి సదా సంతుష్టంగా ఉండే శక్తిశాలి భవ. ఎవరైతే శక్తిశాలి ఆత్మలుగా ఉంటారో వారు సమస్యలను ఎలాగైతే చక్కగా నేరుగా ఉన్న దారిని సులభంగా దాటుకుంటారో అలా దాటుకుంటారు. సమస్యలు వారికి ఎక్కే కళ యొక్క సాధనంగా అయిపోతాయి. ప్రతి సమస్య బాగా తెలిసినట్లు అనుభవం అవుతుంది. వారు ఎప్పుడూ ఆశ్చర్యపడరు, కానీ సదా సంతుష్టంగా ఉంటారు. వారి నోటి నుండి ఎప్పుడూ కారణము అనే మాట వెలువడదు, కానీ వెంటనే కారణాన్ని నివారణలోకి మార్చేస్తారు. స్లోగన్: స్వస్థితిలో స్థితమై ఉండి సర్వ పరిస్థితులను దాటుకోవటమే శ్రేష్టత. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. డాక్టర్ పేషెంట్ను మొదట నమ్మకంలోకి తీసుకొస్తాడు. అప్పుడు ఈ డాక్టర్ చాలా మంచివాడని, ఇక్కడ నాకు ఆరోగ్యం లభిస్తుందని పేషెంట్కు నమ్మకం కలుగుతుంది. అయితే డాక్టర్ ఎంత మంచి మందు ఇచ్చినా ఒకవేళ నమ్మకం లేకుంటే ఆ మందు యొక్క ప్రభావం పడదు. అలాగే ఆత్మిక వైద్యంలో కూడా ఎటువంటి శక్తిశాలి స్థితి ఉండాలి అంటే ఇక్కడకు చేరుకున్నాం కనుక తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకం అందరికీ కలగాలి. అచ్చా. ఓం శాంతి.